ట్రంప్కి అప్పుడే బ్యాడ్ డేస్ వచ్చేసినాయి. ఆ మధ్యన ట్రంప్కి అనుకూలంగా ఉన్న జనం ఇప్పుడు ఏకంగా 62% మంది అమెరికన్ సిటిజన్స్ డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు. వాళ్ళ ప్రజాస్వామ్యం పట్ల డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఇది ప్యూ రీసెర్చ్ సెంటర్ డేటా ప్రకారం తెలుస్తుంది. యునైటెడ్ స్టేట్స్ వచ్చేటప్పటికి ఈ గ్లోబల్ సౌత్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, డెమోక్రసీ విషయాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్ట్గా లేవన్నటువంటిది ఇందులో ఏదైతే సాటిస్ఫైడ్లో చూసుకున్నప్పుడు వాళ్ళ దేశం పట్ల డిస్సాటిస్ఫైడ్లో అమెరికా, కెనడా ఈ 2 దేశాలు ఉన్నారు. అమెరికాలో అయితే ఏకంగా 62% మంది ఉన్నారు. కెనడాలో 39% మంది డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు. అదే సందర్భంలో స్వీడను, జర్మనీ, నెదర్లాండ్స్, యూకే, పోలాండ్, హంగరీ, ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిన్, గ్రీస్ వీటన్నిటిలో కూడా వాళ్ళ దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకి వ్యతిరేకత ఉంది. మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే భారతీయులు ప్రజాస్వామ్యం పట్లన పాజిటివ్గా ఉన్నారు. మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం పట్ల 74% మంది పాజిటివ్గా ఉంటే 23% మంది వ్యతిరేకిస్తున్నారు. ఇండోనేషియాలో 33% మంది పాజిటివ్గా ఉంటే 66% మంది వ్యతిరేకిస్తున్నారు. ఇది 66% మంది పాజిటివ్గా ఉన్నారు, 33% వ్యతిరేకిస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యం తమ తమ దేశాల్లో బాగుందని చెప్తున్నటువంటి వాళ్ళు అత్యధికంగా ఉన్నది ఇండియా నెంబర్ 1, ఇండోనేషియా నెంబర్ 2, ఆస్ట్రేలియా నెంబర్ 3, సౌత్ కొరియా నెంబర్ 4. ఇది ఓవరాల్గా చూస్తే ప్యూ రీసెర్చ్ సర్వే సెంటర్ డేటా చెప్తున్నటువంటి లెక్క.